వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అవటంలో క్రెడిట్ బీజేపీదేనని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. సీఎం ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫైనల్ గా నిర్ణయం తీసుకునేది మాత్రం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని డీఎంకేకు వంత పాడుతూ డీలిమిటేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మార్చి చివరి నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక పూర్తవుతుంది అంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. సారథిగా కొత్తగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు జాతీయ స్థాయిలో ఇటు తెలంగాణలో కూడా ఎవరు అధ్యక్షుడిగా వస్తారన్నది ఆసక్తిగా మారింది. సంస్థాగత నిర్మాణంపై బీజేపీ అక్టోబర్ నుంచి కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. ఆ తర్వాత బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేస్తూ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి జాతీయ స్థాయి అధ్యక్షులకు సంబంధించి ఎప్పుడు నియామక ప్రక్రియ పూర్తవుతుంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ జాతీయ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ రిటర్నింగ్ అధికారి డాక్టర్ లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జాతీయ అధ్యక్షుడి నియామక ప్రక్రియకు సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ 21 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్నాం. మోదీ గారి నేతృత్వంలో అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలకు విస్తరింపబడేటువంటి ఏకైక పార్టీ. దేశ ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తూ ఉన్నారు ఎవరు జాతీయ అధ్యక్షుడు, మిగతా మన రాష్ట్రం కూడా అధ్యక్షులు ఎవరని. సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా 11 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకా 16 రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మహాకుంభమేళ ఒకవైపు, ఢిల్లీ ఎన్నికలు, మరి ఇవన్నీ కూడా జాప్యం జరగడంలో మరి సంస్థాగతంగా కొద్దిగా జరిగింది. కానీ త్వరలోనే ఈ మిగతా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసుకొని జాతీయ అధ్యక్షుల ఎన్నిక కూడా పూర్తి చేసుకుంటాం. ఇవాళ చాలా స్పష్టంగా మోదీ గారి యొక్క పరిపాలనను నెచ్చి మొత్తం దేశవ్యాప్తంగా కూడా కులము, మతము, ప్రాంతం తేడా లేకుండా అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఆ పేదల ఖాతాలోకి చేరడం ప్రభావితం చేస్తున్నది. చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదని చెప్పినప్పటికీ కూడా ఇవాళ డిఎంకే, బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తూ, అంటే ఇవాళ మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద వారికి విమర్శించడానికి ఎటువంటి ఎజెండా లేదు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు కూడా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళని కూడా రెచ్చగొడుతున్నాడు. డిఎంకే, బీఆర్ఎస్, మరి ఆ రకంగా వీళ్ళంతా ఒక గూటి పక్షులుగానే ఇవాళ దక్షిణాది అనేటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి మరి ఆ ప్రాంత విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తే అది చెల్లలేదు. మతం పేరు మీద మరి రాజకీయాలు చేసి మరి సనాతన ధర్మం పట్ల విమర్శలు ఆ దాటి కురిపిస్తే మైనార్టీలో ఓట్లు పడతాయని చెప్పి కక్కుర్తిపడ్డారు, అబాసుపాలైనారు. ఇప్పుడు ప్రాంతం పేరు మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి అపారమైన విశ్వాసం, నమ్మకం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా, అటు కర్ణాటకలో, తెలంగాణలో ఖచ్చితంగా కాషాయ జెండా రేపటి రావడం ఖాయమని. నిన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తుంది బీజేపీ అనే ఆరోపణలు చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఓవైసీ గారి గురించి, విద్వేషం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఒక మతపరమైనటువంటి రాజకీయ పార్టీ మరి ఏ రకంగా సనాతన ధర్మం పట్ల కానీ మిగతా వర్గాల పట్ల విషం చిన్నేటువంటి మజ్లిస్ పార్టీ ఓవైసీ ఇవాళ ఒక మతాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేసే నీవు మరి బీజేపీ గురించి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే అవుతుంది. అంటే రాష్ట్రంలో ఒకవైపు చూసుకుంటే క్రెడిట్ వార్ అన్నది కొనసాగుతుంది. ఎయిర్పోర్టుకు సంబంధించి విమానాశ్రయాన్ని మేమే తెచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ మాత్రం తమ వల్లనే వచ్చిందని చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇవాళ విమానాశ్రయాలు మంజూరు చేయాలన్నా, అనుమతి ఇవ్వాలన్నా చేయాల్సింది ఎవరు? అంత అమాయకంగా మేము చెప్తేనే ఇస్తారంటే కేంద్రం ఒక రాజకీయపరమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా మోదీ గారు నిర్ణయం వల్లనే జరిగింది తప్పితే అది సామాన్యుడు అర్థం చేసుకోగలుగుతాడు. మేము అడిగితేనే వచ్చింది అనుకుంటే, మీరు ఇవాళ కేంద్రం ఇచ్చిన దానికి కూడా ఇవాళ రాష్ట్రం సహాయ నిరాకరణ వల్ల నిన్న మోదీ గారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా మీ రాష్ట్రం సహకరిస్తే ఈ 6 ప్రాజెక్టులు 6 పనులు పెండింగ్లో ఉన్నాయి మీ వల్ల అని చెప్పి కూడా ముఖం మీద కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. మొత్తం మీరు చూసుకోవచ్చు, కేంద్ర సహకారంతోనే విమానాశ్రయం వచ్చింది అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.